అలాగే మనకి ఇంకొక క్వశ్చన్ కూడా ఏపీ టెట్‌లో ఇంకొక క్వశ్చన్ కూడా అడిగినారండి. 10-20 డిగ్రీలకి మధ్య ఉన్న ప్రాంతం సవానాలైతే, ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మనకు పశ్చిమం వైపున ఖండాలకు పశ్చిమం వైపున 15-30 డిగ్రీలకు ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న విస్తరించి ఉన్న శీతోష్ణస్థితి ప్రాంతాలు ఉంటే ఎడారి ప్రాంతాలు వస్తాయండి. ఇలా మనం మ్యాప్ వేసుకున్నట్లయితే ఇక్కడ ఉత్తర అమెరికా, ఇక్కడ దక్షిణ అమెరికా, ఇక్కడ వచ్చేసి ఐరోపా, ఆసియా ఖండాలు, ఇక్కడ వచ్చేసి ఆఫ్రికా ఖండము, ఇక్కడ ఆస్ట్రేలియా ఖండము అని అనుకుంటే మనము ఇక్కడ వచ్చేసి 10-30 డిగ్రీలు పశ్చిమం వైపుకి అని అన్నాడండి. పశ్చిమం వైపుకి అంటే ఇటు ఈస్ట్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనుకుంటే వెస్ట్ ఇక్కడ వస్తుందండి మనకి. ఇక్కడ వచ్చేసి ఆఫ్రికా ఖండము ఇవన్నీ ఉంటాయి కదండి. ఎప్పుడు కూడా పశ్చిమం వైపున అని ప్రశ్న వచ్చిందంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎడారి ప్రాంతాలండి. ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి సహారా ఎడారి ఇవన్నీ కూడా ఎడారి ప్రాంతాల కిందకి వస్తాయండి. టెక్స్ట్ బుక్లో కూడా ఖండాలకు పశ్చిమం వైపున 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల నార్త్, సౌత్ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి. సహారా ఎడారి ఈ ప్రాంతంలో అతిపెద్ద ఎడారి. ఇక్కడి వృక్షజాలము దట్టమైన బెరడుతో, చిన్న ఆకులు లేకుండా ముళ్ళ పొదలుగా ఉంటాయి. ఇక్కడ ప్రజలు గొర్రెలు, మేకలు, ఒంటెలు, గుర్రాలను పోషించుకొని వాటి నుండి వచ్చేటటువంటి పాలు, మాంసము ద్వారా జీవనోపాధి పొందుతారు. దీనికి వచ్చేసి ఎడారి ప్రాంతాలకు వచ్చేసి ఉదాహరణ ఇరాన్ దేశం అండి. సవానాలకు ఉదాహరణ వచ్చేసి కెన్యా దేశం.